క్రైస్తవ విశ్వాసిగా జీవించుచున్న తర్వాత శ్రమైనను, హింసైనను, కరువైనను, ఉపద్రవమైనను ఏదైనాను ప్రభువు నుంచి వేరు చేయనా అని చెప్పి రాయబడిన పౌలు గారి యొక్క మాటల నుంచి చూస్తే, ఆ మాటలను అనుసరించి జీవించిన వాడే నిజమైన క్రైస్తవుడు. శ్రమ వస్తే కృంగిపోయి, నిందొస్తే కృంగిపోయి, లేకపోతే ఏదో ఒకవేళ లోటు కలిగితే కృంగిపోయి చేసే భక్తి కాదు. ఎందుకంటే రోమ 4:16 ఉంటుంది. మేము నిరుత్సాహపడం, శారీరకంగా క్షీణించిపోతున్న ఆంతర్యంలో మాకు రోజు రోజుకు కొత్తదనం కలుగుతూనే ఉంటుంది. మేము కనిపించే వాటి మీద దృష్టి ఉంచుకోము. క్షణకమైన ఈ బాధలకు, చులకన ఈ బాధలకు మేము చలించిపోము. శాశ్వతమైన మహిమ కోసం తాపత్రయపడుతూ నిరీక్షణ కలిగి ఉన్నామని చెప్తున్నారు. కనుక క్రైస్తవుడు అన్నవారు ఈ లోక సంబంధమైన, ఇహ సంబంధమైన శ్రమలకు కృంగిపోతే క్రైస్తవుడే కాదు. ఎందుకంటే జీవితంలో అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమను అనుభవించిన ఆ పైనున్న అనేక మంది సాక్షులను చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఆ హతసాక్షులను చూసి నేర్చుకోండి అంటారు. ఆ హతసాక్షులైన వారిని చూస్తే మనకున్న ఈ శ్రమ, నింద, అవమానము ఏపాటిది. అందువల్ల మేము ఆ చులకని శ్రమలకు లొంగము. ఆ చులకని బాధలకు మించిపోయిన స్థితి ఒకటి మహిమ ఉంది మాకు. ఆ మహిమాస్థితమైన ఆ మహిమా భారాన్ని మా కోసం, ఆ భారాన్ని కలిగిస్తున్న స్థితి చూస్తే, ఆ మహిమను పొందుకుంటున్నప్పుడు ఇవన్నీ చులకనగా కనబడతాయి అంటారు. కనుక ఏమైంది మీకు ప్రభుని తెలుసుకున్న తర్వాత? నీకు ఏమైనా శ్రమ తగ్గిందా? ఆరోగ్యం బాగాలి, లేకపోతే ఎంత ధనవంతుడు అయ్యావు? ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ పరిచయం చేస్తున్నారు. కాదు, ఏనాడు కీడు ఆనాటికి చాలునని చెప్పారు ప్రభు. కీడు వస్తుందని చెప్పారు, దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తానన్నారు. అంతేగాని కీడు రాదని చెప్పలే. నీకు నింద కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అవమానంలో నువ్వు ఆనందంతో గంతులు వెయ్యి, పరలోక రాజ్యంలో నీకు బహుమతి ఉంటుందని చెప్పారు. అందువల్ల వాక్యాన్ని కనుక స్వీకరిస్తే, దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు, ఆయన కుమారులుగా ఉన్నప్పుడు ఆయనకి ఏమైతే అనుమతించబడ్డాయో క్రైస్తవ విశ్వాసికి కూడా అనుమతించబడతాయని గమనించండి. అంతేగాని ఆశీర్వాదపు వరాల జల్లులు కాదు. ఇక్కడ ఉన్నది ఏంటి? ఆశీర్వాదం, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడునని చెప్పి రాయబడినది. అంటే ఇక్కడ ఇంతేనా శ్రమ అయినా అంటే కాదు. ఆ శ్రమలో వెసులుబాటును, ఆ శ్రమలో సంతోషాన్ని, శ్రమలో గొప్ప ఆనందాన్ని చూడగలిగిన ఆ కనులను, ఆ యొక్క హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఇచ్చారు కూడా. గమనించండి, కృంగిపోవద్దు. అందుకే నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ఉండమన్నారు, పౌరుషం కలిగి ఉండమన్నారు, బలవంతులై ఉండమన్నారు. కనుక ఈ మాటలను పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని ఏదో మీకు ఆశీర్వాదపు బోధలో కనుక ఉంటే, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, లేకపోతే ఇవేనా ఈ లోక సంబంధమైన వ్యవహారాలైనా? ఇంకేమైనా ఉన్నాయో కాస్త చదువుదాం బైబిల్లో. ఎలా జీవించాలో, ఎలా ముగించాలో దేవుడు చెప్పారు. ప్రతి సంగతికి, మనం నడుస్తున్న జీవిత కాలంలో నడుస్తున్న ప్రతి సంగతికి అక్కడ జవాబు ఉంది. ఆలోచన ఇచ్చారు, తప్పేదో ఒప్పేదో తెలియజేసే ఆత్మనిచ్చారు. కనుక జ్ఞానంతో ముందుకెళదాం, వాక్యం బాగా చదువుదాం. సమయం మిగతా వాటికి ఎంత వెచ్చిస్తున్నామో అంతకన్నా ఎక్కువ వాక్యానికి వెచ్చిస్తే కనుక ఖచ్చితంగా కూలంకషంగా మనకు అర్థమవుతుంది. నాకు మొర్రపెట్టము, గ్రహింపలేని గూఢమైన సంగతులను మీకు తెలియజెప్తానని దేవుని యొక్క వాగ్దానం మనకున్నది. కనుక గ్రహించడానికి ప్రార్థన చేసుకుందాం.